గైస్ గుడ్ మార్నింగ్. ఇది డే 4 అన్నమాట. మళ్ళీ ధనుష్కోడ్ వెళ్తున్నాము ఎర్లీ మార్నింగ్. టైం 5:02 అయింది. ఇక్కడ పోలీస్ చెక్ పోస్ట్ ఉంది, ఆపేశారు. యాక్చువల్గా 6 o'clockకి స్టార్ట్ అట. సో వెయిట్ చేద్దాం. జస్ట్ 5 అయింది ఇప్పుడు, ఇంకొక గంట వెయిట్ చేయాలి. 1 hour later. సో గాయస్ ఇప్పుడే చెక్ పోస్ట్ నుంచి వెళ్ళమన్నారు. టైం 5:47 అయింది. కొంచెం పాపం ఎర్లీగానే వదిలేశాడు ఆయన కానిస్టేబుల్. ఒక విషయం చెప్పనా, ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, మనమే ఫస్ట్. మన వెనకాల ఇంకొక బైకర్ ఉన్నాడు, అంటే వేరే అతను, అండ్ కొన్ని కార్స్ వచ్చినాయి. అఫీషియల్గా ఈరోజు ఇక్కడికి వెళ్ళే ఫస్ట్ బైక్ మనదే. అండ్ కొంతమంది ఇక్కడ ధనుష్కోడిలో ఫిషర్మెన్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని వదులుతున్నారు. ఒక ఆర్టీసీ బస్సు కూడా వెళ్ళింది, అందరు ఫిషర్మెన్ వాళ్ళు వెళ్ళారనమాట. సో చకచకా వెళ్ళిపోదాం. ఈ చెక్ పోస్ట్ నుంచే 20 kilometers ఉంది. స్ట్రైట్ రూట్, సింగిల్ లైన్, ఇలా గీత గీసినట్టు ఉంటుంది. 20 kilometers. ఈ మధ్యలో ఉన్న టెంపుల్స్ మనం చూసేసాం కాబట్టి మనం డైరెక్ట్ వెళ్ళిపోవడమే. And first biker of the day to visit Dhanushkodi, the last land of India. Woo! Super excited. నిన్న ఇక్కడ ఇసుకేస్తారు వాళ్ళంత రష్ ఉన్నారు. ఈరోజు చూడండి మార్నింగ్ కదా, మనమే ఫస్ట్. ఒక మంచి ఫోటో తీసుకుందాం. సో గాయస్ మంచిగా మళ్ళీ ఫొటోస్ దిగి సన్ రైజ్ చూసి ఇక రిటర్న్ అయిపోతున్నాం. ఇప్పుడు హోటల్కి వెళ్ళేసి స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మీకు తెలిసిందే, సీ దగ్గరికి వస్తే మనకి ఒళ్ళంతా జిడ్డు పట్టేస్తుంది. ఇక్కడి నుంచి మా హోటల్ ఒక 28-29 kilometers ఉంటుంది. హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోతాం. ఫ్రెష్ అయ్యి నేను మీకు నెక్స్ట్ అప్డేట్ ఇస్తాను. సో స్టే ట్యూన్డ్ గైస్, బాయ్. సో గైస్ ఇదే మనమున్న హోటల్ రామేశ్వరం గ్రాండ్. ఇప్పుడే చెక్అవుట్ చేసేసాము. మంచిగా కాంప్లిమెంటరీ వాటర్ బాటిల్స్ ఇచ్చారు, కొన్ని టిష్యూస్ ఇచ్చారు. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు అవర్ నెక్స్ట్ డెస్టినేషన్. మ్యాప్స్ పెట్టాను, కొంత దూరం వెళ్ళాక అప్డేట్స్ మాట్లాడుకుందాం. బాయ్. మనమైతే మళ్ళీ పమ్మన్ బ్రిడ్జ్ మీదకి వచ్చేసాం. అండ్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు, పమ్మన్ బ్రిడ్జ్కి యాక్చువల్ నేమ్ వచ్చేసి అన్నాయి ఇందిరాగాంధీ పమ్మన్ బ్రిడ్జ్. మనం జనరల్గా పమ్మన్ అంటాం, కానీ యాక్చువల్ నేమ్ అది. సో గాయస్ ఇప్పుడు మనం ముందు ఏంటంటే రామాంతపురం బైపాస్. సో మనం ధనుష్కోడి నుంచి రామేశ్వరం, అండ్ రామేశ్వరం నుంచి పమ్మన్ బ్రిడ్జ్ నుంచి రామాంతపురం బైపాస్కి వచ్చాము. ఇక్కడి నుంచి మనం వెళ్ళే నెక్స్ట్ లొకేషన్ ఏంటంటే కన్యాకుమారి. కన్యాకుమారి ఇక్కడి నుంచి 257 kilometers అని చూపిస్తుంది. టైం వచ్చేసి 4 hours 27 minutes టైమ్ ఆఫ్ అరైవల్. అండ్ ప్రజెంట్ టైం వచ్చేసి 9:48 అయింది. హోటల్లో మేము బుక్ చేసుకున్న హోటల్లో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంది. సో బ్రేక్ఫాస్ట్ తినేసి లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని స్టార్ట్ అయిపోయాం. గాయస్ ఇప్పుడైతే మనం తిరునల్వేలి సిటీలోకి వచ్చాము. సో లెఫ్ట్ సైడ్ కన్యాకుమారి, స్ట్రైట్ తెన్కాశి. ఈ మన ముందు బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అదే NH-44 కాశ్మీర్ కన్యాకుమారి హైవే. తిరునల్వేలి నుంచి లెఫ్ట్ తీసుకొని NH-44 ఎక్కాము. అండ్ ఇక్కడి నుంచి కన్యాకుమారి 83 kilometers.
ఒక చిన్న మౌంటైన్ ఉంది చూడండి అక్కడ. నిన్న వెళ్ళింది ధనుష్కోడి ఒక లాస్ట్ పాయింట్ అయితే, ఇప్పుడు కన్యాకుమారి ఇంకో లాస్ట్ పాయింట్. లైట్గా ఎండ ఉంది, నాట్ టూ మచ్, ఒక లైక్ 30-32 అట్లా ఉంటుంది. బాగా ఇబ్బంది పెట్టేంత ఎండ అయితే లేదు. ఇది నాకు తెలిసి NH44లో లాస్ట్ టోల్గేట్ అనుకుంటా. నన్గునేరి కన్యాకుమారి టోల్వే ప్రైవేట్ లిమిటెడ్. అసలు ముందు చాలా హిల్స్ ఉన్నాయి, పైనంతా ఇట్లా మబ్బులు తగులుతూ అట్లా ఉన్నాయి. అండ్ నేను వెదర్ ఫోర్కాస్ట్లో చూశాను, కన్యాకుమారిలో ఛాన్స్ ఆఫ్ రైన్ అని అయితే ఉంది. ఒకవేళ రైన్ పడితే భలే ఉంటుంది. మన ఈ గోప్రోలో రైట్ సైడ్ ఉన్న కంటెంట్ క్యాప్చర్ అవుతుందో లేదో కానీ అసలు ఎంత బాగుందో. మొత్తం కొండలు అండ్ విండ్ మిల్స్. అక్కడైతే ఒక 50-60 ఉన్నాయి, మొత్తం కొండలు. అక్కడ అక్కడ కూడా అదంతా అసలు ఎక్సలెంట్ ఉంది లొకేషన్. ఈ ఊరి వాళ్ళకైతే పండగ. ఇక మంచి హైకింగ్ కూడా చేయొచ్చు ఆ కొండ మీదకి, చాలా పెద్దగా ఉంది. We have made it guys, finally. NH44 road end. సో దీన్ని 0 పాయింట్ అంటారు. అక్కడికి వచ్చేసాము. అక్కడండి మన ముందు సముద్రం. అక్కడ ఫస్ట్ ఫ్యూల్ అప్ చేయించుకోవాలి. బైక్లో 1 పాయింటే ఉంది. ఫ్యూల్ అప్ చేయించుకొని హోటల్కి వెళ్ళి కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఎందుకంటే 311 కిలోమీటర్స్ రైడ్ ఈరోజు. ఇక్కడ లైట్ సన్నీగా ఉంది కాబట్టి కొంచెం అలసిపోయాం. ఇగోండి ఇది లైట్ హౌస్. ఇప్పుడు మనం హోటల్కి అయితే వెళ్దాం. ఈ స్ట్రైట్గా ఉంది కదా, ఇది సన్సెట్ పాయింట్. అండ్ మన హోటల్ పేరు సీ వరల్డ్. ఇగోండి రైట్ సైడ్ ఉంది హోటల్ సీ వరల్డ్. ఇదే అన్నమాట. సో గైస్, ఇది మేము కన్యాకుమారిలో తీసుకున్న రూమ్. ఒకసారి మీకు చూపిస్తాను. డీసెంట్ రూమ్, ఒక సోఫా, ఒక బెడ్ అండ్ ప్రతి రూమ్కి చిన్న బాల్కనీ. సిటీవీ. ఇక్కడ గ్రీనరీ మాత్రం చాలా బాగుంది. వెనకాల తిరువల్లూరు స్టాచ్యూ చూసాం. అండ్ ఇక్కడ వివేకానంద రాక్ మెమోరియల్ కూడా చూసాం. ఇక్కడ చూడండి గ్లాస్ బ్రిడ్జ్ ఉంది, చూపిస్తా. ఇది కింద మనకి ఓషన్ ఉంది అండ్ ఇది గ్లాస్. గైస్, ఇప్పుడైతే మనము కన్యాకుమారిలో ఉన్న లైట్ హౌస్కి వచ్చాము. ఎంట్రీ టికెట్ 10 రూపీస్. అసలు మాకు తెలీదు ఇక్కడ ఎంట్రీ ఉందని లైట్ హౌస్కి. లక్కీగా ఇక్కడ వచ్చాము, చూసాం టూరిస్టులని. అండ్ ఇదేంటంటే ఈ కన్యాకుమారిలోనే టాలెస్ట్ పాయింట్. సో మీరు వస్తే డెఫినెట్గా చూడండి, మిస్ అవ్వకండి. చాలా బాగుంది. మీకు వ్యూస్ చూపిస్తాను చూడండి.